ఈ రోజు సార్ హెరిటేజ్ కి వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి సబ్సిడీస్ కానీ ప్రోత్సాహాలు కానీ 350 కోట్ల వరకు ఉంటాయనేటువంటిది నా అంచనా సార్. 350 కోట్ల వరకు 350 కోట్లు డైరెక్ట్ 35 ఉద్యోగాలకి 35 ఉద్యోగాలకి సార్. ఈ 300 కోట్లు బ్యాంకులో వేస్తే గవర్నమెంట్ ఇచ్చినటువంటి 350 కోట్ల రూపాయలు బ్యాంకులో వేస్తే ₹1 వడ్డీ ఇచ్చినా కానీ 350 లక్షలు వస్తుంది సార్. ఒక్కొక్క ఎంప్లాయీకి 10 లక్షల రూపాయలు శాలరీ ఇవ్వచ్చు సార్. ఏం పని చేయకుండా 10 లక్షల రూపాయలు శాలరీ ఇవ్వచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఫండా అంచనా ఇస్తున్నారు సార్. హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఏ విధంగా పుట్టింది మీకు తెలుసా? మీకు ఒకటి చెప్తున్నాను సార్. పాల సముద్రం అనేటువంటిది క్షీరసాగర మదనం అనేటువంటిది మీరు చదివి ఉంటారు. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమృతం కోసం ఈ దేవతలు రాక్షసులు అప్పుడు కామధేను, కల్పవృక్షం, ఐరావతం, వజ్రాయుధం, ఇక అన్ని కూడా పారిజాతం అన్ని కూడా బయట వచ్చాయి. తలా వెతికెళ్ళిపోయారు. ఆ తర్వాత హారాహార విషయం వచ్చింది. ఆ విషయం తాకిడికి పోతే శివుడు మింగేశాడు. ఆ తర్వాత మళ్ళా చిరిగితే ఏమైందంటే అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు ఎత్తుకొని పోయి వాళ్ళు ఎవరు దాగాలనేటువంటి ఫైటింగ్లో వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈలోగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిధులు వెళ్ళారు సార్ అక్కడికి, ఈ క్షీరసాగరం దగ్గరికి. చెరొక పక్క చిరిగితే అక్కడి నుంచి ఇంకొక పదార్థం వచ్చింది. అదే సార్ హెరిటేజ్. అమృతం తర్వాత వచ్చింది హెరిటేజ్. మీరేమో దీన్ని చులకనగా చూస్తారు. హెరిటేజ్కి అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారంటారు, రాయితీలు ఇచ్చారంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క పదార్థాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఎంత మంచి పని చూడండి సార్. కానీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు సార్ ఇది అమృతం అనుకుని అక్కడి నుంచి తెచ్చేశాడు. పాపం వచ్చింది అమృతం కాదు, హారాహార విషయం బాధ్యతగా ఇంకొక చంద్రబాబు విషయం వచ్చింది. ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆరోపణలు కదా సార్. కేరళ ప్రభుత్వం చెప్పిందే ఈ రోజు ₹1,00,000 ఎఫ్ఎస్సిఐ ఇచ్చినటువంటి నేను చెప్తున్నా. దాన్ని చెప్తున్నా. కేరళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థని బ్యాన్ చేయలేదా? నేను చెప్పానా? కేటీఆర్ గారే చెప్పారు దాంట్లో నాణ్యత లేదని చెప్పని. నన్ను అడిగితే సార్ కేటీఆర్ గారిని అడగాలి.